హై వాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్‌గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, ఏపీ లిక్కర్ స్కామ్‌లో తాజాగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని 2 రోజుల కిందట అరెస్ట్ చేశారు. ఇప్పుడు కొత్తగా అందులో కొన్ని సీక్రెట్స్ బయటపడ్డాయి. అది ఏ విధంగానంటే 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ పార్టీ అభ్యర్థులు అంటే ఎంపీ అభ్యర్థులు కావచ్చు, ఎమ్మెల్యే అభ్యర్థులు కావచ్చు, వీళ్ళు ఖర్చు పెట్టిన డబ్బుల్లో దాదాపుగా 75% స్కాముల మీద వచ్చిన డబ్బు ఖర్చు పెట్టారు. అందులో కూడా ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక 5 జిల్లాల్లో, 5 జిల్లాలంటే ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం, అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు ఈ ప్రాంతాల్లో ఉన్న ఎంపీ అభ్యర్థులు 8 మంది ఎంపీ అభ్యర్థులు, ఒక 40 మందికి పైగా ఎమ్మెల్యే అభ్యర్థులకి ఈ ఏపీ లిక్కర్ స్కామ్‌లో ఏదైతే 3,500 కోట్లకు పైగా జరిగిందని ఇప్పుడు ప్రధాన ఆరోపణలు వస్తున్నాయో, ఆ డబ్బుని ఒక్కొక్కరికి కూడా కొద్ది కొద్దిగా సదరడం అయితే జరిగింది. అంటే ఎన్నికలకు ముందే ఈ డబ్బంతా కూడా ఏడాదిన్నర ముందు నుంచే కూడా ఇదంతా కూడా ఒక ప్రీ ప్లాన్డ్‌గా చేసి ఎన్నికల్లో మళ్ళీ గెలవాలి, మళ్ళీ గెలిచి ఇప్పుడు రూ. 10 పెడితే రేపు రూ. 30 సంపాదించుకోవాలి. లేదనంటే రూ. 100 సంపాదించుకోవాలి అనే నేపథ్యంతో ఇదంతా కూడా ఒక పకడ్బందీగా ప్లాన్‌తో చేశారని చెప్పి ఇప్పుడు సిఫ్ట్ దర్యాప్తులో కొన్ని కీలకమైన సీక్రెట్ విషయాలైతే బయటపడ్డాయి. ముఖ్యంగా చూసుకుంటే గతంలో మనం విన్నాం. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయనకి సంబంధించి రూ. 8,00,00,000 ఎన్నికలు ప్రచారం టైంలో తనిఖీలు జరుగుతాయి కదా రోడ్ల మీద. ఆ తనిఖీల్లో రూ. 8,00,00,000 దొరికాయి. హైదరాబాద్ నుంచి వస్తున్నాయని చెప్పి గతంలో ఒక 10 రోజుల కిందట ఓ ఆరోపణ వచ్చింది. ఆ ఆరోపణను పట్టుకొని తీగలాగితే ఇప్పుడు డొంకంతా కదిలి ఏపీ లిక్కర్ స్కామ్‌లో ఇంకా చాలా విషయం ఉంది. ముఖ్యంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారితోనే అయిపోలేదు. ఈ డబ్బులన్నీ కూడా సర్దుబాటు చేయడానికి రాజకస్ రెడ్డి గాని, రాజకస్ రెడ్డి ఇంకొక తోడలుడు ఇంకొక వ్యక్తి, దానితో పాటు ఒక పోలీస్ కానిస్టేబుల్‌కి సంబంధించిన కుమారుడు ఇలా చాలామంది వ్యక్తులున్నారు. ఇంకా సంబంధం లేని వ్యక్తులు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు దేశం దాటి ఎక్కడికో పారిపోయారు. ఇంకా వీళ్ళు కూడా అరెస్ట్ అవ్వాలి. వీళ్ళు అరెస్ట్ అయిన తర్వాత ఇంకా చాలా విషయాలు బయటపడతాయని చెప్పి తెలుస్తుంది. అయితే వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్క నియోజకవర్గానికి అంటే ఒక ఎమ్మెల్యే అభ్యర్థికి ఒక 20,00,00,000, 30,00,00,000 పార్టీ తరపున ఫండ్ ఇచ్చారు. వైఎస్ఆర్‌సీపీ పార్టీ తరపున. మిగిలిన 25,00,00,000, 30,00,00,000 అంటే ఒక ఎమ్మెల్యే అభ్యర్థి సుమారుగా వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి 50,00,00,000 పైనే ఖర్చు పెట్టారు. ఏ నియోజకవర్గంలో చూసుకున్నా కానీ మినిమమ్ 50,00,00,000 వరకు ఖర్చు పెట్టారు. ఎంపీ అభ్యర్థి అయితే ఖచ్చితంగా 100,00,00,000 పైనే ఖర్చు పెట్టారు. మనం వింటూనే ఉన్నాం. గతంలో చాలా ఆరోపణలు వచ్చినాయి. ఒక ఎంపీ టికెట్ కావాలంటే 120,00,00,000 కావాలని చెప్పి గతంలో ఒక కొత్తగా రాజకీయాల్లో దిగిన వ్యక్తి, గతంలో క్రికెటర్. ఆ వ్యక్తి స్వయంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇప్పటికే కూడా ఆ వ్యక్తి ఎవరో మీకు అర్థమయ్యే ఉంటది. ఆ పార్టీలో టికెట్ కోసం వెళ్తే 120,00,00,000 అడిగారని చెప్పి ప్రధానంగా ఆరోపణ చేయడం అయితే జరిగింది. ముఖ్యంగా నెల్లూరు జిల్లా నుంచి కీలకంగా చూసుకుంటే పైన అనంతపురం వరకు కూడా చాలా నియోజకవర్గాల్లో పార్లమెంటు స్థానాల్లో ఈ లిక్కర్ స్కామ్‌లో వచ్చిన డబ్బులన్నీ కూడా అక్కడ పార్టీ ఫండ్ కింద ఇచ్చి వాళ్ళని పోటీ చేయించడం జరిగింది. ఇంకా వాళ్ళు కూడా సొంతంగా ఎంతో కొంత పైన ఖర్చు పెట్టడం జరిగింది. ఏది ఏమైనా సరే ఎంత ఖర్చు పెట్టినా గానీ 99% వాళ్ళు పెట్టిన డబ్బంతా కూడా పోయింది. అయితే ఇంకా మిగిలిన వైపు ముఖ్యంగా మన గోదావరి జిల్లాల సైడ్ చూసుకుంటే ఇసుక స్కామ్‌లు ఏవైతే ఉన్నాయో, గోదావరిలో ఇసుక స్కామ్ ఏదైతే ఉందో అవి గాని, మట్టి మైనింగ్ వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద, ఇంకా ముఖ్యంగా చూసుకుంటే ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా ఇసుక స్కామ్‌లు ఇంకా వేరే వేరే స్కామ్‌లు అనేవి జరిగినాయి. ఇలా రకరకాలుగా ఏరియా వైస్‌గా ఒక్కొక్క స్కాములు జరుగుతూ, ఆ స్కాముల్లో వచ్చిన డబ్బంతా కూడా 2024 ఎన్నికల్లో మద్యం పంచారు. ఓటుకి 2,000, 3,000 ఒక్కొక్క సందర్భంలో 5,000 పెట్టారు. చీరలు పంచారు. ముఖ్యంగా జాకెట్లు పెట్టారు. ఇంకోవైపు కుక్కర్లు పంచారు. ఆహ్, ఇవి సరిపోలేదన్నట్టు బిర్యానీలు పెట్టారు. ర్యాలీలు పెట్టారు. అసలు అంతా ఇంతా కాదు. అసలు లిక్కర్ అయితే చెప్పుకోనవసరలా. రాత్రికి రాత్రే రేపొద్దున్న ఎన్నికలనగా డోర్ టు డోర్ తిరిగి ఇంటింటికి కూడా మందు సప్లై చేశారు. ఎందుకనంటే గతంలో కరెక్ట్‌గా మందిచ్చినప్పుడు నేను దానికి సంబంధించి ఒక వీడియో కూడా తీశాను. మా ఛానెల్‌లో షార్ట్స్ వీడియోలో ఆ వీడియో పెట్టడం అయితే జరిగింది. అయితే ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 2024 ఎన్నికల్లో ఓట్ల కోసం వైఎస్ఆర్‌సీపీ పార్టీ అనేది ఎంత శతవిధాలుగా ప్రయత్నం చేసినా గానీ, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా గానీ ఆఖరికి ఓడిపోయింది. 11 స్థానాలకు పరిమితమైంది. ఇప్పుడు ఏపీ లిక్కర్ స్కామ్‌లో కీలక విషయాలు బయటపడడంతో దాదాపుగా 3,500 కోట్లకు పైగా జరిగిందన్న స్కామ్‌లో ఇప్పుడు వీళ్ళు ఇంతింత ఖర్చు పెట్టారనంటే అసలు ఏపీ లిక్కర్ స్కామ్‌లో ఇప్పటి వరకు ఏదైతే లెక్కలు చెప్తున్న డబ్బు ఒక్క రూపాయి కూడా ఉండుండదు. ఎందుకనంటే అంత ఖర్చు పెట్టారు. మామూలుగా వేరే పార్టీలు కూడా ఖర్చు పెట్టినయి కాదనడం లేదు. టీడీపీ కూడా ఖర్చు పెట్టింది. జనసేన కూడా కొన్ని సందర్భాల్లో, కొన్ని నియోజకవర్గాల్లో అవసరమైన దగ్గర కూడా ఖర్చు పెట్టడం జరిగింది.
కానీ ఇక్కడ జనసేన రూ. 10 ఖర్చు పెడితే, టీడీపీ రూ. 30 ఖర్చు పెడితే, ఏకంగా వైఎస్ఆర్‌సీపీ పార్టీ అనేది రూ. 90, రూ. 80, రూ. 100 అంటే పరిస్థితులు బట్టి, ప్రభావితం బట్టి అక్కడ ఖర్చు పెట్టి సీటు గెలవడం కోసం అని చెప్పి శతవిధాలుగా ప్రయత్నం చేశారు. కానీ ఆఖరికి ఓడిపోయారు. ఇప్పుడు తాజాగా ఏపీ లిక్కర్ స్కామ్‌లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు దొరకడంతో, ఆయన్ని విచారించడంతో రాజికసి రెడ్డి ఇంకా మిగిలిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ఇంకోవైపు వాసుదేవరెడ్డి అండ్ మెయిన్‌గా సజ్జల అవినాష్ రెడ్డి ఇలా కీలకమైన నిందితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరు విచారణలో పాల్గొనడం, వాళ్ళ చేత ఆధారాలన్నీ కూడా బయటకు తీయడంతో ఇప్పుడు కొత్తగా ఈ విషయం అయితే బయటకొచ్చింది. 5 జిల్లాల్లో 8 మంది ఎంపీ స్థానాలకి, దాదాపుగా 40 మందికి పైగా ఎమ్మెల్యే స్థానాలకి ఈ లిక్కర్ స్కామ్ డబ్బంతా కూడా వాడుకున్నారు. శుభ్రంగా వాళ్ళందరూ కూడా ఖర్చు పెట్టి పోటీ చేశారని చెప్పి కొన్ని కీలక ఆధారాలైతే సిట్ అధికారులు బయట పెట్టడం అయితే జరిగింది. ఏది ఏమైనా సరే ఏపీ లిక్కర్ స్కామ్ రోజుకి కూడా ఒక కొలిక్కి రావడం లేదు. ఇంకా ఇది చాలా పెద్ద మ్యాటర్ ఉందని చెప్పి మనమైతే చెప్పుకోవచ్చు. మరి ముందు ముందు ఏం జరుగుద్ది? అంతిమ లబ్ధిదారుడు ఎవరు? ఆయన పేరు ఎప్పుడు బయటకొస్తుంది? ఈ డబ్బంతా కూడా ఎంత ఖర్చు చేశారు? ఇంకా ఎంత ఉంది? ఎవరికి చేరుకుంది? ఆయన అరెస్ట్ ఎప్పుడు జరుగుతుంది అనేది మనమైతే ముందు ముందు ఏపీ లిక్కర్ స్కామ్ గురించి ఎదురు చూడవలసిన అవసరం అయితే ఉంది.